మనం ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాల్లో గెలుస్తాం. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు ఉంటుంది. ఈ ఎన్నికలో మనం ప్రతి అడుగు వ్యూహాత్మకమే. కూటమి అభ్యర్థులు గెలిచేలా అందరూ పనిచేయాలి అని తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో కార్యకర్తలతో జనసేనాని పవన్ కళ్యాణ్ అన్న మాటలివి. వచ్చే ఎన్నికలో పవన్ టార్గెట్ ఎంత, కోరే స్థానాలు ఏవి, జనసేన తరపు నిలబడే అభ్యర్థులు ఎవరు అనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. టీడీపీ పొత్తుతో ఎలక్షన్ కు వెళ్తున్న పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గోదావరి జిల్లాలో బిజీగా కార్యకర్తలతో భేటీ అవుతూ అభ్యర్థులను సన్నద్ధం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్తున్న క్రమంలో బుధవారం భీమవరంలో పర్యటించారు పవన్. భీమవరం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అక్కడే మకం వేసేందుకు తగిన ఇల్లు కూడా చూస్తున్నారట. పవన్ టూర్లో రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ ను ఎన్నికలకు నిలవబోతున్నట్లు తెలుస్తుంది. తణుకు నుంచి జనసేన అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావుకు అవకాశం ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. దీంతో టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణకు మొండి చేయని టాక్. దీంతో రాధాకృష్ణ వర్గం నుంచి అసంతృప్తి సెగలు రాజుకుంటున్నట్లుగా తెలుస్తుంది. టీడీపీ జనసేన మధ్య సీట్ల కేటాయింపులు సర్దుబాటులపై ఇరువురి నేతలు ఎటువంటి ప్రకటన ఇంకా చేయలేదు. అయితే పవన్ టూర్లో ఒక్కొక్క స్థానం నుంచి సమన్వయకర్తల రూపంలో అభ్యర్థుల పేర్లు బయటికి రావడంతో తెలుగు తమ్ముళ్లు కంగారు పడుతున్నారు. తమ అధినేత నుంచి ఎటువంటి సమాచారం రాకుండా జనసేన అభ్యర్థుల పేర్లు రావడంతో బెంబెలెత్తిపోతున్నారు. మరోపక్క బీజేపీతో పొత్తుపై ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారట. ఇదే విషయంపై స్పష్టత కోసం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఒక పక్క అధికార పక్షం వైసీపీ తమ ఇన్ఛార్జీలను వరుసగా ప్రకటిస్తూ రంగంలోకి దింపుతున్నారు జగన్. సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో పవన్ కూడా రంగంలోకి దిగి అభ్యర్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి టీడీపీ జనసేన కూటమితో పొత్తుపై క్లారిటీ తీసుకున్నట్లు తెలుస్తుంది. జనసేనాని ఢిల్లీ టూర్ అనంతరం సీట్లు కేటాయింపు, అభ్యర్థుల ఖరారు వేగంగా జరిగిపోతాయని పొలిటికల్ టాక్. దీంతో టీడీపీ జనసేన అభ్యర్థులను కూడా క్లారిటీ వస్తుందట.